Panindra Bhargav, advocate and member Bar Council of Telangana, practicing in High Court of Telangana and other district courts of Telangana. వీలునామా విషయానికి వస్తే వీలునామా ఎవరు రాస్తారు? వీలునామా అనేది ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ, అది ఎవరికి కావాలి అనేది దాన్నే వీలునామా అంటారు. వీలునామా అనేది ఎగ్జిస్టింగ్ ఎప్పుడు వస్తుంది అంటే ఎవరైతే వీలునామా రాస్తారో ఆ వ్యక్తి జీవించి ఉన్నంత వరకు ఆ వీలునామా ఎగ్జిస్టింగ్లకు రాదు. ఆ వ్యక్తి వీలునామా రాసే వ్యక్తి ఆయన బతుకున్న సమయం లోపల ఒకటి కాకుండా 5, 6, 10 రాసిన సందర్భాల్లో ఏదైతే చివరిది ఉంటుందో అదే ఎగ్జిస్టింగ్, అదే ఫోర్స్లకు రావడం జరుగుతుంది. వీలునామా ఒకవేళ 10 రాసి దానిలో ఒకటి రిజిస్ట్రేషన్ చేసి మిగతా రిజిస్ట్రేషన్ చేయని ఎడల రిజిస్ట్రేషన్ చేసిన దానికి కొంచెం శాంటిటీ అనేది ఎక్కువ ఉంటుంది. మనకు డాక్యుమెంట్స్ ఈ యొక్క వీలునామానే కానీ ప్రాపర్టీ సేల్ డీడే కానీ అగ్రిమెంట్ ఆఫ్ సేలే కానీ పార్టీషనే వీటిని మనం డీడ్స్ అంటాం. ఈ డీడ్స్ లోపల ప్రతి ఒక్కటి కూడా రిజిస్ట్రేషన్ అనేది అవసరం ఉంటుంది. కానీ ఎస్పెషల్లీ వీలునామాకు ఒక దారిన పోయే దానియకు కూడా రాసే హక్కు వీలునామాకు ఒకటే ఉంటుంది అన్నట్టు. అంటే సిగరెట్ ఒక కేసులానే ఉన్నది. 18th సెంచరీ లోపల 19th సెంచరీ లోపల ఒక కేసులానే ఉంది. అంటే ఒక సిగరెట్ డబ్బా మీద కూడా రాయొచ్చు, ఈ ప్రాపర్టీ పలానా ఎక్స్కి నేను రాసిస్తున్నా, ఇది నా స్వజార్జితము అని రాసిచ్చి చనిపోయేది ఉంటే అది దానికి శాంటిటీ అనేది ఉంటుంది. ఒకవేళ తండ్రి వీలునామా రాయకుండా చనిపోతే ప్రాపర్టీ ఎవరికి వస్తుంది అన్న సందేహం చాలామంది ప్రేక్షకులకు ఉన్నది. తండ్రి వీలునామా అంటే ప్రాపర్టీ తండ్రి మీద ఉండి తండ్రి చనిపోయి అంటే తండ్రి వీలునామా రాయకుండా చనిపోతే ఎంతమంది అయితే సక్సెసర్స్ లీగల్ ఎయిడ్స్ ఉంటారో క్లాస్ 1 వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆయన ద్వారా ఆయన భార్య ద్వారా పుట్టిన పిల్లలకు అందరికీ కూడా సమాన హక్కు ఈ యొక్క వీలునామా లోపల ఉంటుంది. ఒకవేళ వీలునామా రాసి చనిపోయిండు, వీలునామాలో ఎవరికైతే రాస్తారో వాళ్ళకే హక్కు ఉంటుంది. ఒక వ్యక్తికి 4 పిల్లలు ఉంటారు. 4 పిల్లలు ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఒక వీలునామా పలానా 1 అనే ప్రాపర్టీ 1కు, 2 అనే ప్రాపర్టీ 3కి, 3 అనే ప్రాపర్టీ 2కు, 4 అనే ప్రాపర్టీ 4కి అని రాసినప్పుడు అదే విధంగా డివైడ్ చేసుకోవాలి. అదే వ్యక్తికి 4 ప్రాపర్టీలు ఉంటాయి. కానీ 3 పిల్లలు తండ్రిని చూడరు, తండ్రి దగ్గర ఉండరు, వాళ్ళు వేరే కాడ ఉంటారు. ఆ తండ్రి ఇది ఆయనే ఓన్ ఇన్కమ్ తోటి ప్రొక్యూర్ చేసుకున్నప్పుడు ఆయనే ఎవరికైనా రాయొచ్చు. నెంబర్ 1కు ఈ 4 ప్రాపర్టీలు కూడా రాయొచ్చు. రాసినప్పుడు ఈ మిగతా 3కి దాని మీద అడిగే హక్కు ఉండదు. ఒకవేళ అడిగే హక్కు ఉన్నా అది మళ్ళీ కోర్టుకు పోయి దాన్ని డిస్ప్యూట్ చేసుకుంటే అప్పుడు కోర్టు డిసైడ్స్. కోర్టు కూడా మోస్ట్ ఆఫ్ ద టైం మ్యాక్సిమం ఏదైతే విల్ డీడ్నే యాక్సెప్ట్ చేసే అవకాశము ఈ యొక్క విల్ డీడ్కి ఉంటుంది. విల్ డీడ్ అనేది కేవలం పర్సన్ లైవ్లో ఉన్నప్పుడు ఎగ్జిస్టింగ్కి రాదు, చనిపోయినాకనే దానికి లైవ్ అనేది వస్తుంది.